me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Let's just get together, baby. ఇంకా రౌండ్ అయ్యారా? రాయల్ ఛాలెంజ్ తాగేవాడివి మా హేమాద్రి వద్ద చేయగలపడం రాయల్ సెల్యూట్ తాగుతున్నావు వితౌట్ వాటర్ వేసుకో. So come into my life and just play with me. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. అంకుల్ అంకుల్ డాడీ తాతయ్య ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు చూడు. పోరా. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Ladies and gentlemen, I wish you all very, very happy New Year. జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి. అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది. మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రి బాబుతో సమానమైన వాడు, భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం. ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే. నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు. మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు. శోభనాద్రి గారు, సగం జీవితం మీకోసం బతికాను. ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని. వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు. నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపారో నాకు తెలుసు. వెళదాం. వెళ్ళటానికి కాకపోతే ఇక్కడ ఉండటానికి వచ్చానా? కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపారో నాకు బాగా తెలుసు. ఒక్కటి మాత్రం నిజం, నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను. ఉరికంబో ఎక్కించి తీరుతాను. హేమాద్రి, రేపు జడ్జి గారింటికి వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా. చెప్పింది వినపడిందా? ఓకే ఓకే. శివాజీ, హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా. అలాగే డాడీ. ఓం విఘ్నేశ్వరాయ, ఓం వినాయకాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం. దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చావనుకో ఆ వేడికాయని జ్వరం వస్తుంది, జాగ్రత్త. శివ శివ, దేవుడితో వేళకోళం ఏంటండి? నేను వెళ్ళకోవడం వాడింది నీతో. అది సరే, ఇంతకీ ఏమని మొక్కున్నావేంటి? ఇంకే ఉంది, సుమంగళిగా మీ చేతుల్లో కన్ను మూయాలని. ఒకవేళ నేనే నీ ఒళ్ళు పోయాననుకో? శివ శివ, భార్యాభర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి. మరి మొగుడు పెళ్ళారని కూడా అంటారు కదా. అబ్బా, మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. యాండి, నాతో చిన్న కోరిక. ఇక్కడ బాగోదేమో బెడ్రూమ్ లో. అది కాదండి. మరి అది యాండి, నిన్న టీవీలో చూశాను, చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట. అంతేకాదు, కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయటండి. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావే? అది నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. నాకు కోరుకుంది చెప్పనా? ఏంటది? పద్మ, కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని. కానీ దేవుడు మగవాళ్ల పక్షపాతి, ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు. శివ శివ, లేవండి, ముందు టిఫిన్ పెడతాను. హలో శివాజీ, ఆ ఇంటికి నిన్ను వెంట పెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి. వాడి గురించి నీకు తెలుసు కదా? అర్థమైంది, బయలుదేరుతున్నాను. అరే, నాన్న సిఐడి ఆఫీసర్ కదా, దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు రా. మనం కూడా రహస్యంగా కార్లో వెళ్ళి చూసొద్దామా? అమ్మో నాకు భయం, నేను రాను. అయితే నేను వెళ్ళొస్తా. ఒరే అన్నయ్య, ఆగరా.
జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ. ఏయ్ సారీ అంటే సరిపెట్టుకోవటానికి జరిగింది మర్డర్. నా తమ్ముడు మర్డర్. నిన్ను, నీ మనుషుల్ని, నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాసఘాతకులారా. ఏంటో నువ్వు చెప్పేది? విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాక్కున్నాడు. అవునమ్మా. నువ్వు న్యాయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం. దానికేదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్తావే. 25 లక్షలు నీ తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. చేస్తే చంపేస్తావా? నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు. ఏ అడ్డొచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు. నువ్వెప్పుడో చేస్తావురా, కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నారు. హేమంత్రి, హేమంత్రి, నువ్వు వెళ్ళిపో. హలో, నేనండి, పద్మన్ మాట్లాడుతున్నాను. మన విశాల్ మీ కారుకి వచ్చాడంట. హేమంత్రి, వీడు విశాల్ పొరపాటు నా కారులో వచ్చేశాడు. ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా. హేమంత్రి, వీడు నా కొడుకు.